నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన సదాశివపేటలో నగర సంకీర్తన భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహణ రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తోఫాలు హనుమకొండలో బాంబు బెదిరింపు కలకలం కోర్టు ప్రాంగణంలో హై అలర్ట్ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీసీజేఏసీ ఆగ్రహం క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వద్ద విద్యార్థుల కోసం నిధులు లేవని చెబుతూ మరోవైపు వేల కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం నిర్మాణంపై ఖర్చు చేయడం ఏంటి అని విద్యార్థులు ప్రశ్నించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏబీవీపీ విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన తీవ్రమవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈనాటికి కూడా రూపాయి రిలీజ్ చేయని పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు, ఇదే సబ్బండ వర్గాల ప్రజలు, తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా రేవంత్ రెడ్డి వస్తే మా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, మా విద్యారంగం బలోపేతం అవుతుంది, మేము మంచిగా చదువుకోవచ్చు, మా యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ వస్తాయని విద్యార్థులంతా కూడా అనేక ఈ రోజు ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రాక్షస ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఈనాటికి కూడా స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యా కమిషన్ పేరు మీద ఆకునూరు మురళితో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చెప్తుండు. నీ కుర్చీని ఎత్తేద్దాం బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖబర్దార్ నీ కుర్చీని ఎత్తేసేంత కూడా విద్యార్థి పరిషత్ ముందుండి కొట్లాడి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి, విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. ఏదైతే మత్స్యం కోల్పోయిన యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఆకునూరు మురళిని పిచ్చాస్ బదిలేయాలని విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఓయూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకి 15% నిధులను కేటాయించాలని, అదేవిధంగా విద్యా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. వర్షం పడుతున్న విద్యార్థులు తమకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసము ఏబీవీపీ తోటి వారందరూ ఉండి వర్షంలో నిరసన తెలియడం జరుగుతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయ్యా సిగ్గులేని ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, అది నోరా లేకపోతే మోరే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఒడ్డు దాటినాక ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రభుత్వంలో రాకముందు ఒక మాట మాట్లాడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాటలు మారుస్తా ఉన్నారా? గాంధీ స్టాచ్యూ 5,000 కోట్లతో పెడతా ఉన్నావు, మాకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వ ముఖ్యమంత్రి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ బడ్జెట్ లో 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. ఇది చేతగాక ఆకునూరు మురళితోటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చెప్తావా? సిగ్గుందా? సిగ్గుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు శాంతియుతంగా మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు కనీసము నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేదని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పోలీసులేమో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే విద్యార్థి పరిషత్ నాయకుల్ని ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రగల్భ పలుకుతావు కదా, ఇందులో పాలన నిర్బంధ పాలన ఏం చేసినామయ్యా? ఏం చేసినాం?
మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రావాలని చెప్పేసి శాంతి ధరనే సరస్సు చేస్తాం. మేము విద్యార్థులమే కదా. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భక్తిభావంతో నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం 8:30 శ్రీ చెన్న బసవేశ్వర మందిరం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం పట్టణంలోని పలు దేవాలయాల మీదుగా కొనసాగింది. జైన్ మందిరం, నల్లపోచమ్మ మందిరం, భూలక్ష్మి అమ్మవారి మందిరాలను దర్శించుకుంటూ భక్తులు భజనలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం శ్రీ శివ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ చాలీసా, లింగాష్టక పారాయణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట హిందూ వాహిని, బజరంగ్ దళ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమం జిల్లెలగూడలో నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా సొంత నిధులతో రంజాన్ తోఫాలు అందజేస్తున్న మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ అనిత దంపతులు ఈసారి కూడా తమ సేవలను కొనసాగించారు. జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలు, మహిళలు, సోదరులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన జిహెచ్ఎంసి 60వ డివిజన్ మీర్పేట, అదేవిధంగా వివిధ డివిజన్లలో నివసిస్తున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ముందస్తు రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మరి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మరి మైనార్టీ సోదరులకు అందజేయాలని చెప్పి మొదలుపెట్టినటువంటి విషయము. అలాంటి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మన మహేశ్వరం ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పేదలకు మరి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఏదైతే కలలు కన్నారో కేసీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతా ఉన్నాము. మరి ఇంకా మున్ముందు కాలంలో కూడా వీళ్ళందరికీ ఫలాలు అందే విధంగా కేసీఆర్ గారి మరొకసారి మరి ముఖ్యమంత్రిగా చూడాలని అందరు ఆశలు కలలు కంటా ఉన్నారు. అది నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ అల్లాని యొక్క కార్యక్రమం ద్వారా మరి వేడుకుంటూ మరి దువా ఇయ్యాలని చెప్పి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ పెద్దలు మరి అందరికి కూడా, గౌరవ కార్పొరేటర్లకు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కోఆప్షన్ మెంబర్లకి మరి అందరికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సవితమ్మ. ఇది ఇప్పుడు 7 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంటిన్యూగా. కరోనాలో కూడా సరుకులు, గ్రాసరీస్ ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం. హనుమకొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు డిస్పోజల్ టీం రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేస్తోంది. కోర్టు ఆవరణలో పోలీసులు విస్తృతంగా చెక్లు నిర్వహిస్తూ ప్రతి మూలను జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కేసుల కోసం వచ్చిన
కక్షిదారుల్లో ఆందోళన నెలకొంది. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ పర్యవేక్షణలో బాంబ్ స్క్వాడ్ అనుమానాస్పద వస్తువుల కోసం అడుగడుగునా తనిఖీలు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అధికారులు స్పష్టం చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద కదలికలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తప్పించి జగ్గారెడ్డిను ఆ పదవిలో నియమిస్తే రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీసీలను అణగదొక్కడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కొందరు సభ్యులు మద్యం సేవించి వస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సూచించినట్లుగా సభ్యులపై బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో అసందర్భంగా ఎలాంటి ఒక అకేషన్ లేకుండా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయమనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి. వాస్తవంగా ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రావడం లేదు, రైతులకు రైతు బంధు లేదు, గిట్టుబాటు ధర లేదు, యూరియా సరఫరా కావడం లేదు, అదేవిధంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాను ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఇలా గ్యాస్ కొరత ఏర్పడి మా సగటు మనిషి ఇలా వండుకొని తినే పరిస్థితి లేదు. ఇన్ని బాధలలో ప్రజలుంటే బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి దోసుకున్నటువంటి వేల కోట్ల రూపాయల మదంతో అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంది, అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలేనాయి. కోమటిరెడ్డి గారి యొక్క అహంకారం కాకపోతే, కోమటిరెడ్డి గారి యొక్క బీసీ వ్యతిరేక వైఖరి కాకపోతే సందర్భం ఏమొచ్చింది? ఇవాళ ఒక్క మాటలో నేను అడుగుతున్నా, చాలామంది మా మిత్రులు చెప్పారు, జగ్గారెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు పెడితే 100 సీట్లు ఎట్ట గెలుస్తాయి? అంటే మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా?
సాగొచ్చి మాట్లాడుతున్నావా, తాగొచ్చి మాట్లాడుతున్నావా? ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు పిచ్చి తుక్లకని. ఇప్పుడు అందరు అసెంబ్లీలో ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటలేరు, పిచ్చిరెడ్డి అంటారు. మేము అనడం లేదు. మేము ఎప్పటికైనా కూడా ఆయన గౌరవంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారనే పిలుస్తాం అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇన్వైట్ చేశాడు. మీడియాలో మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత నేను ఐటీ మంత్రిని మాట్లాడుతున్నాడు. ఈయన ఇప్పుడు ఉన్నది రోడ్లు భవనాల శాఖ మంత్రి, నేను ఐటీ మంత్రిని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి సోరంగ మార్గంలో కార్మికులు చనిపోతే ఆడికి పోయి వాటర్లో నీళ్లు కలిసినాయి అంటున్నాడు. వాటర్లో నీళ్లు కలిసినాయట. ఆడనేమో ఐటీ మంత్రి అంటుండు, ఇటు వాటర్లో నీళ్లు కలిసినాయి అంటుండు. అసెంబ్లీలో తూలుతున్నాడు, మాట తిరుగుతలేడు, స్పష్టంగా మాట వస్తలేదు, ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. అందుకనే ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది, మేము చెయ్యం. ప్రతిపక్షాలు ఎవరు? హరీష్ రావు గారు ఒక డిమాండ్ చేసిండు, అధ్యక్ష ఈ సభకు కొంతమంది సభ్యులు తాగొస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి వచ్చేటువంటి వాళ్ళను బ్రీత్ ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిండు. మీ వల్ల పరిస్థితి గంట కాడికి వచ్చింది. ఓవైపు సోయి లేకుండా, ఓవైపు అహంకారంతో, ఓవైపు మాది కులమని రెడ్డి కులం అనేటువంటి అహంకారంతో మతి తప్పి గతి తప్పి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అందుకని పిచ్చి రెడ్డి అని పెట్టిండు. ఇవాళ నేను అంటున్నా, జగ్గారెడ్డి గారికి 100 ఈ పిసిసి అధ్యక్షుడు ఇస్తే 100 సీట్లు వస్తాయంటున్నావు కదా, ఏ క్రైటీరియా తోటి 100 సీట్లు వస్తాయని అంటున్నావు? అసలు జగ్గారెడ్డి ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, చింత ప్రభాకర్ గారు చేతిలో ఘోరంగా ఓడిపోయినాయి. జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఒక బీసీ బిడ్డ చింత ప్రభాకర్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. బీసీ బిడ్డ చేతిలో చిత్తుగా ఓడిపోయిన జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఇస్తే 100 సీట్లు ఎట్లా వస్తాయి? నాగర్ కర్నూలు జిల్లాలోని అంకిరోనిపల్లి గ్రామ మహిళా సర్పంచ్ కుటుంబంపై జరిగిన దాడి తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనను గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరగడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరగడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గం అంకిరోనిపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయినటువంటి కొర్ర కమలపై, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై ఏదైతే దాడి జరిగిందో ఇది మొహమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడిగా మేము పరిగణలో తీసుకుంటున్నాం. అదేవిధంగా దాడి జరిగినప్పటికీ 3 రోజులు అయినప్పటి నుంచి ఇంతవరకు బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం పోలీసు వారికి చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, అదేవిధంగా నిందితులను రిమాండ్ చేయాలని లంబాడి సంఘాలు, విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఉస్మానియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ప్రశ్న అతి త్వరలో రేపే చెలో అంకిరోనిపల్లికి పిలుపునిస్తూ ఉన్నాం. బంజారా సంఘాలుగా, లంబాడి విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా వేదిక తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళా సర్పంచ్ అయినప్పటికీ, ఒక గిరిజన మహిళా సర్పంచ్ అయినప్పటికీ గ్రామ పంచాయతీ భూమి కబ్జా అవుతున్న కారణాలకు నోటీస్ ఇచ్చినందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకోకూడదా అని నేను ఈ సమక్షంలో ప్రజాపాలన తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వం పేరు చెప్తూ ప్రజాప్రభుత్వంలో నోటీసులు ఇస్తే తప్ప అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక గిరిజన మహిళ నోటీస్ ఇచ్చినందుకు, ఒక లంబాడి బంజారీ మహిళ నోటీస్ ఇచ్చినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్ల నరసింహ యాదవ్ దాడి చేయడం, దీని వెంటనే రాజకీయ శక్తి ఉందని మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఎంతటి వారైనా రాజకీయాల ఒత్తిళ్లకు గురికాకుండా న్యాయమైన విచారణ జరిపి, అక్కడ నాగర్ కర్నూలు ఎస్పీ గారు న్యాయమైన విచారణ జరిపి వెంటనే నిందితులకు రిమాండ్ చేయాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల పైన, ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర లంబాడీలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎన్నుకున్నటువంటి లంబాడీ ప్రజాప్రతినిధుల పైన అచ్చంపేట మండలం, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి కొర్ర కమల భర్త గారిని సతీష్
ఆయన పైన అక్కడ ఉన్నటువంటి నర్సయ్య యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా పాల శీతలీకరణ చైర్మన్ ఆయన అక్కడ ఉండి తన విధులు ఎవరైతే నిర్వహిస్తున్నారో ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి నిధులు నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ భర్త పైన సర్పంచ్ పైన కుల దూషణలు చేస్తూ లంబాడీలు మీరు నన్ను ఏమీ పీకలేరు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళపైన విచక్షణారహితంగా దాడి చేస్తూ లంబాడీలను విచక్షణారహితంగా కుట్టడం జరిగింది. ఇది 14వ తేదీ నాడు జరిగితే ఈ రోజు వరకు నిందితులపైన చర్యలు గాని, నిందితులపైన కేసులు గాని, నిందితులను అరెస్టు చేయడం గాని జరగలేదు. దాదాపు 10 నుంచి 15 మంది నిందితులు గూండాలు రౌడీయిజం చేస్తూ లంబాడీ బిడ్డలపైన దాడులు చేస్తా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు గాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని చోద్యం చూస్తా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు గాని, సిఐ గారు గాని, డిఎస్పీ గారు మా పైన దాడి జరిగింది, ఫలాని నిందితులు కొట్టిర్రు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఆయనకు సంబంధించిన అనుచరులు 10 మంది మమ్మల్ని కలిసి దాడి చేసిర్రు, మొత్తం రక్తాలు వెళ్ళినాయని చెప్పేసి మాట్లాడినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గాని, సిఐ గారు గాని, డిఎస్పీ గారు గాని పట్టించుకుంటలేరు. మరి వీళ్ళేమన్నా గుడ్డిగాడ పళ్ళు తోముతున్నారు పోలీసులు అక్కడ? లేకపోతే డీజీపీ గారు లంబాడీలను కొట్టండి అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా చట్టం చేసి పంపించిర్రా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు అంటుంటాడు నేను నల్లమల్ల బిడ్డను, నల్లమల్లలో ఏం జరిగినా కూడా నేను కాపాడుకుంటా అని చెప్పేసి. అదే నల్లమల్ల బిడ్డలైనటువంటి అంకిరోన్పల్లి తాండా వాసులు ఆ యొక్క ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ పైన దాడి చేస్తే ముఖ్యమంత్రి గారు నీ సొంత ప్రాంతంలో దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు చోద్యం చూస్తా ఉన్నావు? ఎందుకు లంబాడీలు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రోజు కావాలని చెప్పేసి లంబాడీలపైన దాడులు జరిగితే మీ పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది? పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ రోజు ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులను ప్రశ్నిస్తా ఉన్నా. అసలు తెలంగాణ మేధావులు లంబాడీలపైన దాడులు జరిగితే ఒక్కరికి కూడా నోరు రాదా? 14వ తారీఖు నాడు ఏదైతే దాడి జరిగింది 14 నుంచి ఈ రోజు 18వ తేదీ 5 రోజులైంది దాదాపు దాడి జరిగి. 5 రోజులలో పోలీసులకు వీళ్ళేమన్నా టెర్రరిస్టులా, ఏమైనా ఉగ్రవాదులా? వీళ్ళని పట్టుకొని జైలుకి ఎందుకు పంపిస్తలేరు? ఎందుకు అట్రాసిటీ కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు వీళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు? దొరకడం లేదా? మీరు క్షణాలలో అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకునేటువంటి మీరు క్షణాలలో ఎక్కడ పోయినా పట్టుకుంటామని చెప్పేసి డీజీపీ గారు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ గారు గాని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు గిరిజనులపైన దాడి చేసినటువంటి వాళ్లను ఎందుకు మీరు పట్టుకొని వాళ్ళని జైలుని పంపిస్తలేరు? ఎందుకు గిరిజనులకు అండగా నిలబడట్లేదు? అందుకొరకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఈ రోజు హెచ్చరిస్తా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్ అయినటువంటి సంతోష్ గారికి, నాగర్ కర్నూలు ఎస్పీ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. 2 రోజుల్లో మీరు ఆ నిందితులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే చలో అంకురాన్పల్లి ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థులు చలో అంకురాన్పల్లి అని బయలుదేరుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మేమే ఎదురు దాడి చేస్తే, మేమే ప్రతి దాడులు చేస్తే, మేం గిట ఒకవేళ కన్నెర్ర చేస్తే ఎక్కడ కూడా తట్టుకోలేరు. తస్మాత్ జాగ్రత్త. లంబాడీలపైన దాడులు చేయడమే కాంగ్రెస్ నైజమా? ఈ ముఖ్యమంత్రి నైజమా? మరి ముఖ్యమంత్రి గారి మీద మాకు గౌరవం ఉండే, డీజీపీ గారి పైన కూడా మాకు గౌరవం ఉండే. ఎందుకంటే మా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ బిడ్డ డీజీపీ అయ్యిండు, మా పైన లంబాడీ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటారని. కానీ ప్రత్యక్ష దాడులు జరుగుతా ఉన్నాయి, రక్తాలు వస్తా ఉన్నాయి, హాస్పిటల్ పాలయ్యారు, గాయాలైనాయి. అయినా ఈ రోజు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి దండం పెట్టి చెప్తున్నాం, మీరు వాళ్ళని అరెస్టు చేయకపోతే డీజీపీ ఆఫీస్ కూడా ముట్టడించే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన. సదాశివపేటలో నగర సంకీర్తన, భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహణ. రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తోఫాలు. హనుమకొండలో బాంబు బెదిరింపు కలకలం, కోర్టు ప్రాంగణంలో హై అలర్ట్. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీసీజేఏసీ ఆగ్రహం, క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.